మనిషికి యానిమల్కి ఉన్న తేడా ఏంటి అంటే చాలా తేడాలు ఉంటాయి యాక్చువల్గా మనిషికి జంతువుకి. కానీ నాకు అనిపిస్తుంది మనిషికి జంతువుకి ఉన్న స్ట్రైకింగ్ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు కంఫర్ట్, సుఖంగా బతకాలనుకోవడం, సౌకర్యవంతంగా బతకాలనుకోవడం. ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ఐదర్ నడిచో పరిగెత్తో ఎగురుకుంటూనో వెళుతుంది పక్షి లేదా జంతువు. విమానాన్ని తయారు చేసుకోవడము, ట్రైన్ తయారు చేసుకోవడము, బస్సును తయారు చేసుకోవడము, ఎడ్ల బండిని తయారు చేసుకోవడము, మరొకటి తయారు చేసుకోవడము, అలా తయారు చేసుకోవడం ద్వారా సుఖంగా వెళ్ళాలనుకుంటాడు మనిషి. ఎక్కడో ఉన్న ఆహారం కోసం పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటుంది జంతువు. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకుని తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటాడు మనిషి, సుఖాన్ని కోరుకుంటాడు. ఎండైనా వానైనా నడిచే పరిగెత్తుకునే వెళ్ళాలనుకుంటుంది జంతువు. ఎండకో వానకో తాను తడిసిపోకుండానో, ఎండిపోకుండానో, వాలిపోకుండానో, నెల రాలిపోకుండానో గొడుగును తయారు చేసుకుంటాడు మనిషి. తాను కనిపించకపోతే ఏం చేయాలో ఆలోచిస్తుంది జంతువు. కళ్ళజోడిని తయారు చేసుకుంటాడు మనిషి. కంఫర్ట్గా డ్రెస్సుల్ని, కంఫర్ట్గా కాలి జోళ్ళని, కంఫర్ట్గా ఏసీని, బిల్డింగ్స్ని ఒక్కసారి మీరు మొత్తం చూడండి. కంఫర్ట్, సుఖం, సౌకర్యం. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనిషి కొన్ని తయారు చేసుకుంటాడు, మనిషి కొంత ఆలోచిస్తాడు, మనిషి కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటాడు. నువ్వు కనుక జీవితంలో సుఖాలను కాంక్షించడం లేదంటే, సౌకర్యాలని అందిపుచ్చుకోవటం లేదంటే నువ్వు మనిషివి కావనర్థం. కానీ అమ్మిచ్చిన నాన్నిచ్చిన డబ్బుతోటి నువ్వు కనుక సుఖాలని సౌకర్యాలని కొనుక్కుంటుంటే అదేం గొప్ప విషయం కాదు. నీ సౌకర్యాలు నువ్వు సంపాదించుకుంటున్నావా లేదా అన్నది పాయింట్. కాబట్టి నాకు తెలిసి మనిషిలా బతకాలి అంటే కొత్తగా ఆలోచించడమే, ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం. అఫ్కోర్స్ దీనికి ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎన్విరాన్మెంట్ని, ఇతర రిసోర్సెస్ని పాడు చేసేవాడు కూడా మనిషే కదా అని నేను ఈ వీడియోలో దాని గురించి మాట్లాడట్లేదు. అది ఎక్కడైనా మాట్లాడదాం మరోసారి.